హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. నేను ఈరోజు చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. అంటే నేను చిన్నదే చేస్తున్నాను. అనేది ఎంతసేపు అంటే నేను ఒక దోశలు వేసేంతసేపు చిన్న వ్లాగ్ చేస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను ఏం చేస్తున్నానో మీకు చూపించాలనుకుంటున్నాను. అంతే. ఈరోజు సాటర్డే ఉన్నదండి, స్కూల్ హాలిడే ఉన్నది. అందుకోసం అని చెప్పేసి నేను దోశలు చేస్తున్నాను. ఎందుకంటే మా అబ్బాయికి చాలా ఇష్టం అండి దోశలు అంటే, అందుకోసం నేను చేస్తున్నాను. దోశలు చేసే ముందు దానికన్నా ముందు నేను ఏం చేస్తున్నానో అది మీకు చూపిస్తాను, మీరు చూడండి. ముందుగా నేను గ్యాస్ కడుగుతానండి. ఎందుకంటే ఆయిల్ అంతా చిల్లి మొత్తం గ్యాస్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మన టైల్స్ ఇలా గుడంగా పట్టేస్తుంది, అంత జిడ్డుగా ఉంటుంది కదండి. ముందు అవిటి క్లీన్ చేసుకోవాలి. నేను డైలీ క్లీన్ చేస్తానండి ఇలాగే. కొంతమంది గ్యాస్ పైన వాటర్ పోయారండి, మళ్ళీ బట్టతోనే తుడుతారు. ఎందుకంటే నేను కూడా అలాగే చేస్తానండి. కానీ ఈరోజు కొంచెం అంత ఆయిల్ పడింది టైల్స్లకు అని చెప్పి అంత జిడ్డుగా ఉందని చెప్పేసి అందుకోసం నేను ఈరోజు వాటర్ ఎక్కువ పోసి కడుగుతున్నానండి. డైలీ నేను మంచిగానే శుభ్రం చేస్తానండి, కానీ ఈరోజు కొంచెం వాటర్ ఎక్కువ పోసి చేస్తున్నాను. ఎందుకంటే రోజు నేను ఖాళీ బట్టతోనే తుడుస్తానండి. అలా సబ్బు పెట్టిన తర్వాత నేను బట్టతోనే తుడుతా. కానీ ఈరోజు మాత్రం కొంచెం వాటర్ పోసి నేను కడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 2 డేస్ 3 డేస్కు ఒకసారి నేను ఇలా వాటర్ పోసి కడుగుతానండి. ఎందుకంటే ఇలాగే కడగాలి కదా, మనం డైలీ వాటర్ పోస్తే గ్యాస్ కూడా పాడైపోతుంది అని చెప్పేసి అంటారు కదా. అందుకని చెప్పి నేను కూడా అలాగే చేస్తాను. మా అబ్బాయి అంటున్నానండి, తొందరగా నువ్వు కడిగి తొందరగా నాకు దోశలు చేసి ఇయ్యు, ఎంత లేట్ చేస్తావు అని చెప్పేసి. కానీ నేను ఎంత తొందరగా చేస్తున్నానో తెలుసా అండి. నేను తొందరగానే చేస్తున్నానండి, కానీ మా అబ్బాయి కనిపిస్తుందంటే ఎందుకంటే ఇష్టమైనది ఈ రోజు నేను చేస్తున్నా కాబట్టి అది లేట్ అయిపోతుందని అనుకుంటుండు. కానీ నేను ఇంకా తొందరగా చేస్తున్నాను అని చెప్పి అర్థమైతలేదు. ఈరోజు నాకు చాలా వర్క్ ఉందండి. ఈ వర్క్ వల్ల నేను కొంచెం బయటకు పోవాల్సి వస్తుంది. నాకు కూడా తొందరగా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. అందుకని చెప్పేసి నేను కూడా చేస్తున్నాను. ఫస్ట్ నాస్టా, ఇక్కడ నాస్టా అంటామండి, మీ సైడ్ ఏమంటారు టిఫిన్ అంటారు కదా. అందుకే మా సైడ్ ఇక్కడ మహారాష్ట్ర సైడ్ మొత్తం మంది నాస్టానే అంటారు. అక్కడ తెలంగాణలో టిఫిన్ అంటారు. ఇక్కడ మహారాష్ట్రలో మాట్లాడిన మాటలకు మేము అక్కడ వచ్చి తెలంగాణ మాట్లాడితే మాత్రం అందరూ నవ్వుకుంటారండి. ఎందుకంటే అది కొంచెం వెరైటీ వస్తుందని చెప్పి అంటారు. కానీ మేము సింపుల్గా మీరు ఎట్లా మాట్లాడతారో మేము అలాగే మాట్లాడుతున్నాం. కానీ ఎందుకు అందులో కొంచెం హిందీ పదాలు వస్తాయండి. అందుకని చెప్పి కొంచెం నాకు కూడా ఇప్పుడు కూడా వస్తున్నాయి హిందీ పదాలు, కానీ కంట్రోల్ చేసుకుంటున్నా. ఎందుకంటే మేము ఊర్లో ఉన్నాం కదండి కొన్ని రోజులు, అందుకు కొంచెం మాకు దేశం భాష అనేది వస్తుంది. కానీ మా పిల్లలకు రాదండి, ఎందుకంటే వాళ్ళు మొత్తం హిందీ మాట్లాడతారు కదా ఇక్కడ. అందుకని చెప్పి అక్కడ కొంచెం లాంగ్వేజ్ అనేది ప్రాబ్లం వస్తుందండి మాట్లాడడం. అయితే పిల్లలు అక్కడ మాట్లాడుకున్నప్పుడు అందరూ అంటారు అన్నట్టు, ఇలా మాట్లాడుతుర్రు మీరు, తెలుగు మీకు రాదా అని చెప్పేసి అంటారు. కానీ పిల్లలకి ఏందండి, ఇక్కడ స్కూల్లోకి వెళ్తే మాత్రం ఇంగ్లీష్ మాట్లాడమంటారు. ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత హిందీ ఉంటుంది, హిందీ మాట్లాడతారు. ఇక తెలుగు ఒక్కొక్కరి ఇంట్లోనే మేము మాట్లాడేటప్పుడే వాళ్ళకు అది అర్థమవుతుంది, మాట్లాడతారు. ఇక కానీ మిగతా టైంలో ఎక్కడ తెలుగు అనేది ఉండదండి. మేము అక్కడ దేశం వచ్చినప్పుడే మాకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం అవుతుంది పిల్లలతోని, మాతోనేం కాదు. ఎందుకంటే మాకు అర్థమవుతుంది, మీరు మాట్లాడింది మళ్ళీ అంచనా అర్థమవుతుంది. కానీ మేము అందులో హిందీ పదం అనేసరికి కొంచెం ఇదవుతుంది అన్నట్టు, మీకు అర్థం కాదు. ఓకే అండి, నేను ఇప్పుడు లాంగ్వేజ్ గురించి ఇంత డిస్కషన్ చేశాను మీతోని. ఫైనల్గా మాత్రం దోశకు ప్రిపేర్ చేస్తున్నానండి, చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మాత్రం పల్లీలు ఎంచిన. ముందుగా మనం చట్నీ చేసి పక్కకు పెట్టాలండి. ఎందుకంటే దోశలు వేసేటప్పుడు మనం గరం గరం దోశలు తింటే బాగుంటుంది. చట్నీ మళ్ళీ లేట్ అయితే మాత్రం మంచిగా ఉండదని చెప్పేసి నేను ముందుగానే చట్నీ చేసి పెడతానండి. ఎలా దోశలు వేస్తానో అలా ఇచ్చేస్తాను. చూడండి, ఇప్పుడు నాకు మళ్ళీ గరం గరం అని వచ్చింది మాట. ఎందుకంటే మీ సైడ్ ఎక్కువ అందరు వేడి అంటారు కదా, వేడిగా ఉన్నప్పుడు తినాలి అని అంటారు. నాకు మాత్రం ఇప్పుడు గరం గరం అని వచ్చేసింది. నేను అంటే ఎంత మనం అది ఇక్కడ మాట్లాడేస్తున్నాం కదా, దానివల్ల నాకు అదే ఇట్లా వచ్చేస్తుంది అన్నట్టు. పల్లీలలో కొద్దిగా మనం పచ్చి కొబ్బరి కూడా అలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ టేస్టే వేరే ఉంటుంది అని చెప్పేసి నేను కొబ్బరి ముక్కను కూడా కట్ చేస్తున్నానండి. చూడండి,
ఇంకా మీరు నాకు సపోర్ట్ చేయాలండి. మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను. అందుకోసం అని చెప్పేసి మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్క వీడియో పెట్టితే మీకు నోటిఫికేషన్గా మీకు వస్తుంది కాబట్టి అప్పుడు నేను ఏ వీడియో అయినా పోస్ట్ చేస్తే మీకు వస్తుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. దోశ పిండి కూడా మనకు ప్రిపేర్ అయిందండి. అది మందంగా ఉండద్దు, కొంచెం పల్చగా ఉండాలని చెప్పేసి నేను వాటర్ పోసాను. అందులో కొంచెం మందంగా ఉందండి, దోశ సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి కొంచెం పల్చగా ఉంటేనే దోశ అనేది వస్తుంది. అంతే అండి, చూడండి దోశ అవుతుంది కదా. ఇది దోశ అయిన తర్వాత మనం ప్లేట్లో తీసుకుంటే అంతే అండి. ఇక ఎందుకంటే ముందుగానే మనం చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం, చట్నీ అయింది. దోశ వేడి వేడి దోశని ప్లేట్లో పెట్టుకొని తినేయడమే. మా అబ్బాయికి మాత్రం దోశ మెత్తగా రావద్దండి, ఇలా కడక్ ఉండాలి. ఈ కడక్ అనే విషయం తెలుగులో ఏమంటారో నాకు తెలియదండి. అందుకు మాత్రం నేను కడక్ అని మాత్రం అన్నాను. ఇప్పుడు మా అబ్బాయి అనడండి, నువ్వే ఫస్ట్ తిని మమ్మీ, అందుకని చెప్పేసి నేను చూపిస్తున్నాను. నేను కొంచెం టేస్ట్ చేస్తాను అంతే. తర్వాత అదే ప్లేట్ తీసుకుపోయిండు. మా అబ్బాయి కూడా తింటుండండి. చూడండి బాగుందని చెప్తున్నాడు. ఎందుకంటే ఇష్టమైంది కదా, బాగానే ఉంటుంది. అందులో మళ్ళీ కడక్ దోశ మెత్తగా ఉండొద్దండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.